న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ కి మరోసారి నేషనల్ అవార్డు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ. పుష్ప 2లో బెస్ట్ యాక్టింగ్ కి గాను నేషనల్ అవార్డు ఇస్తున్నారని మరోసారి చర్చ మొదలైంది. అల్లు అర్జున్ తో పాటుగా అటు మరికొంతమంది కూడా డెఫినెట్ గా ఒకరికే డైరెక్ట్ గా ఉండదు కాబట్టి సోషల్ మీడియాలోనే కానీ ఇన్ జనరల్ గా వినిపిస్తున్నటువంటి మాటల్లో మరికొంతమంది కూడా రేస్ లో ఉన్నారు. దాంట్లో ప్రముఖ నటుడు సీనియర్ మమ్ముటి బ్రహ్మయుగం మూవీతో చేసినటువంటి పర్ఫార్మెన్స్ తో ఆయన కూడా రేస్ లో ఉన్నారు. ఇక గోట్ లైఫ్ తో అదరగొట్టినటువంటి పృథ్వీరాజ్ సుకుమార్ కూడా రేస్ లో ఉన్నారు. ఈసారి గట్టి పోటీ ఉందనే టాక్ కూడా వినబడుతోంది. అయితే అవార్డు మాత్రం మళ్ళీ మాదే అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఇక నిన్ననే నేషనల్ అవార్డుల ప్రకటించాల్సి ఉన్నా కూడా సడన్ గా పోస్ట్పోన్ అయింది అవార్డుల ప్రకటన. ఇక వచ్చే వారం నేషనల్ అవార్డు ప్రకటిస్తామంటోంది కేంద్రం. నేషనల్ అవార్డు పైన టాలీవుడ్ అభిమానులు కూడా బిగ్ ఫైట్ కొనసాగుతోంది. అల్లు అర్జున్ కి అవార్డు ఇవ్వొద్దని మెగా ఫ్యాన్స్ అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అనేక రకాలుగా కామెంట్ చేస్తున్నారు. సో ఇంట్రెస్టింగ్ గా డెఫినెట్ గా నటీలు ఇటు యాక్ట్రెసే కాదు యాక్ట్రెస్లు కూడా ఉంటూ ఉంటారు. అంటే హీరోలుగా నటించే వాళ్ళే కాదు హీరోయిన్లుగా నటించే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ సాయి పల్లవి కూడా రేస్ లో ఉన్నారు అన్నట్టుగా చర్చ జరుగుతోంది. ఎనీహౌ అల్లు అర్జున్ ఈజ్ ద బిగ్గెస్ట్ హాట్ టాపిక్ టుడే. అల్లు అర్జున్ కి మళ్ళీ ఒక నేషనల్ అవార్డు రాబోతుంది అనేది సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ. కానీ ఈ ఫ్యాన్స్ కింద కామెంట్స్, ఆ పోస్ట్ల కింద కామెంట్స్ ఎలా ఉన్నాయంటే అటు ప్రభాస్ ఫోటోలతో ఉన్నటువంటి ప్రభాస్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ కి అవార్డు ఇవ్వకూడదు, నేషనల్ అవార్డు ఇవ్వకూడదు అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. ఇంకోవైపు రామ్ చరణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్, ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కూడా ఇది కాదు, సబబు కాదు, ఇవ్వకూడదని కామెంట్ చేస్తున్నారు. సో మీరు విజువల్లో చూడొచ్చు, విజువల్లో కనబడుతోంది గోట్ లైఫ్ సినిమాతో అదరగొట్టినటువంటి సుకుమారన్, పృథ్వీరాజ్ సుకుమారన్ కి ఈ నేషనల్ అవార్డు ఇవ్వాలనేది ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇంకోవైపు మమ్ముటి బ్రహ్మయోగం సంబంధించినటువంటి ఆ సినిమా గాని మమ్ముటి కూడా రేస్లో ఉన్నారు. సో గతంలో పుష్ప 1కి వచ్చినటువంటి నేషనల్ అవార్డు మీద అనేక రకాలుగా ఇప్పటికీ ఇంకా చాలా మంది కూడా మాట్లాడుతూ ఉంటారు. ఏమంటూ ఉంటారంటే నేషనల్ అవార్డు అని అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలకి, ఒక పర్ఫెక్ట్ నటన ప్రతిభని కనబరిచిన సినిమాలకి, ఇందులో పుష్పలో అల్లు అర్జున్ నటించలేదనేది కాదు, కానీ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలకి, పర్ఫెక్ట్గా పబ్లిక్లో ఒక హైప్ తీసుకొచ్చిన సినిమాలకి, పబ్లిక్లో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసే సినిమాలకి రావాల్సిన నేషనల్ అవార్డు. ఉదాహరణకి జైభీమ్ సినిమాతో కంపేర్ చేస్తుంటారు. జైభీమ్ సినిమాలో సూర్య నటన కానీ అక్కడ ఆయన కనబరిచినటువంటి తీరు కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. కానీ జైభీమ్ సినిమాకి పోకుండా ఓ సినిమాలో ఎర్రచందనం కలప స్మగ్లింగ్ చేసే స్మగ్లర్లకి, దొంగల్లాంటి పాత్రలు పోషించిన వ్యక్తులకి ఈ అవార్డు ఇవ్వడం ఏంటి అంటూ ఎప్పటికీ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఒకనొక సందర్భంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా, ఇఫ్ పాసిబుల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కూర్చొని ఏమన్నారంటే దొంగల్లాగా సినిమాలు చేస్తున్నారంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఆయన చాలా రోజుల క్రితం. అంటే స్మగ్లర్లు ఇలాంటి పాత్రలతోనే హీరోలు చేస్తున్నారంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఆయన. సో మొన్నటికి మొన్న మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ వేదిక మీద నుంచి అవార్డు ఏముంది, అవార్డు గట్టిగా తలుచుకుంటే వస్తుంది, ఈజీగా దానికి వేసి ఉంటాయన్నట్టుగా చిరంజీవి చాలా తేలిగ్గా కొట్టిపారేశారు. నేషనల్ అవార్డు ఏముందంటే కూడా ఆయన చాలా తేలిగ్గా కొట్టిపారేశారు. సో ఇప్పుడు అటు అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు రాబోతుంది మరోసారి అన్నట్టుగా, పుష్ప 2 యాక్టింగ్ గారు అన్నట్టుగా సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ ఒక రచ్చలేపుతూ ఉంటే, గతంలో వచ్చిన అవార్డు పైన వచ్చిన విమర్శల్ని ఇటు ప్రభాస్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ గుర్తు చేస్తూ మళ్ళీ చిరంజీవి కామెంట్స్ని, తర్వాత గతంలో పవన్ కళ్యాణ్ కామెంట్స్ గుర్తు చేస్తున్నారు. ఇటు రేస్లో మరికొంతమంది ఉన్నారు, ముఖ్యంగా మమ్ముటి అండ్ పృథ్వీరాజ్ సుకుమార్ అని కూడా రేస్లో ఉన్నారు. సో మరోసారి టాలీవుడ్ డే ఈ నేషనల్ అవార్డు కాబోతోందా? అల్లు అర్జున్కి మరోసారి నేషనల్ అవార్డు దక్కబోతోందా? నాకు తెలిసి సీరియల్గా 2 సార్లు నేషనల్ అవార్డు దక్కించుకున్న నటీనటులు ఎవరు కూడా లేరు. ఒకసారి వస్తే వచ్చిందేమో. సో అటువంటి సిచ్యువేషన్ కూడా లేదు. దాంట్లో కూడా ఒక హిస్టరీ క్రియేట్ చేస్తారా అల్లు అర్జున్ అనేది చూడాలి. ఒకసారి మొన్న పెద్ద సక్సెస్ మీట్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి నేషనల్ అవార్డు గురించి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. వన్ మ్యాన్ షో అంటున్నాడన్నా, మీరందరి చేత నేషనల్ అవార్డు వస్తుంది, నేషనల్ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటున్నారంటే అవార్డు రానివ్వండి రాకపోనివ్వండి అది పెద్ద సమస్య కాదు. ఈ రోజున రంగస్థలాన్ని కూడా రావాలని నాతో సుకుమార్ గారు ఎన్నోసార్లు అన్నారు. ఇది అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అని అంత బాగా చేశాడు మన చరణ్ అంటూ. అంటే అవార్డు రావాల్సిన అవసరం లేదు, అవార్డు రావడం ఎన్నో దారులు ఉంటాయి, రావచ్చు రాకపోవచ్చు. బట్ ప్రజల మనుషుల్లో ఎంత అత్యుత్తమ నటన ఇచ్చాడు అన్నారే, దాన్ని మించిన అవార్డు ఇంకోటి ఉండదు అనేది నేను ప్రగాఢంగా నమ్మిన విషయం. కాబట్టి చరణ్
వాళ్ళందరూ ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ అనుకోవాలి. కానీ ఈ సినిమాలో చరణ్ రైట్, ఈ సినిమాలో చరణ్ నేషనల్ అవార్డు లెవెల్లో నటన చేశారు. అవార్డులు రావచ్చు, రాకపోవచ్చు, దానికి అనేక దారులు ఉంటాయి. ఆ నేషనల్ అవార్డు అంటే కేంద్రం అన్ని రకాలుగా ఆలోచించి నటనకు గాను, అక్కడ కనబరిచిన తీరుకు గాను, ఆ మూవీకి గాను అన్ని రకాలుగా అంచనా వేస్తూ ఇచ్చేటువంటి అవార్డులే నేషనల్ అవార్డు. మరి దారులు ఉంటాయని అంటే ఏ దారులు ఉంటాయి? నిజంగా అవార్డులు కూడా అంత జెన్యున్గా ఉండవా? అంటే మెగాస్టార్ చెప్తున్న ప్రకారంగా, చిరంజీవి చెప్తున్న ప్రకారంగా వీటికి కూడా అనేక దారులు ఉంటాయా? ఆ దారులు వెతుక్కొని అల్లు అర్జున్ అవార్డు తీసుకొచ్చుకున్నారా? అంటే ఆయన అర్థం డైరెక్ట్గా నేషనల్ అవార్డులో తెలుగులో వచ్చినటువంటి నటుడు ఒకే ఒక్క వ్యక్తి 2018లో 66వ అవార్డులో కీర్తి సురేష్కి వచ్చింది మహానటి సినిమాకి గాను. 2018లో 2021లో అల్లు అర్జున్కి వచ్చింది. సో అంతకంటే మునుపు 2025లో ఉత్తమ సినిమాలకు సంబంధించి భగవంత్ కేసరి, కార్తికేయ 2, కలర్ ఫోటో, జెర్సీ, మహానటి, గాజీ, పెళ్లి చూపులు, కంచె, చందమామ కథలు, నా బంగారు తల్లి, ఈగ వరుసగా 2014 నుంచి 2025 వరకు వచ్చినటువంటి అవార్డులకు సంబంధించి ఆ వరుస క్రమంలో చెప్పుకొచ్చాను మీకు నేను. 60 అవార్డు వచ్చింది. ఇలా అంటే చాలా అవార్డ్స్ వస్తూ ఉన్నాయి, సినిమాలకు వస్తూ ఉన్నాయి. ఇక నటులుగా వచ్చినటువంటి అవార్డు ఫక్తు తెలుగు యాక్టర్గా వచ్చినటువంటి వ్యక్తి మాత్రం అల్లు అర్జున్ మాత్రమే. కీర్తి సురేష్కి మహానటి సినిమాకు వచ్చింది, బట్ తను మీకు తెలిసిందే కంప్లీట్లీ షీఈ్ నాట్ తెలుగు. సో తను మల్టిపుల్ లాంగ్వేజెస్లో తను చేస్తూ ఉన్నారు అండ్ షీఈ్ నాట్ ప్రాపర్లీ బిలాంగ్ టు తెలుగు. సో ప్రజెంట్ అల్లు అర్జున్కి అవార్డు రావడం పైన అనేక దారులు ఉన్నాయని చిరంజీవి మాట్లాడుకు రావడం, పెద్దిలో నటించిన తీరికి ఆయన కూడా అదే స్థాయిలో హీఈస్ ఇన్ టు ద రేస్, అంటే ఆ స్థాయిలోనే ఆయనకి ఇవ్వచ్చు అనే రకంగా చిరంజీవి మాట్లాడుకు రావడం. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ చర్చ మొదలైంది. అల్లు అర్జున్కి మరోసారి నేషనల్ అవార్డు రాబోతుంది పుష్ప 2 యాక్టింగ్ గారు అనేటువంటి చర్చలో కింద మెగా ఫ్యాన్స్ అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ వద్దు, ఆయనకు సంబంధించి అనేక రకాల గతంలో మాట్లాడిన మాటల్ని, లేకపోతే నేషనల్ అవార్డుకి సంబంధించినటువంటి అవార్డు ఈ వ్యక్తికి ఇస్తారని చెప్పినటువంటి చాలామంది కోట్ చేసిన మాటల్ని చూపిస్తూ ఉన్నారు. అంటే ఒక రెస్పెక్ట్ఫుల్, ఒక మెసేజ్ ఓరియంటెడ్, ఇన్ఫ్లుయెన్షియల్ సినిమాలకి ఆ స్థాయిలో నటించి నటనకి ఇవ్వాల్సిన అవార్డ్స్ని ఒక కలప స్మగ్లర్కి అవార్డుగా ఇచ్చారు. ఆ సినిమాలో నటన చూడొచ్చు, నటనే ప్రాముఖ్యంగా తీసుకుంటారు, బెస్ట్ యాక్టర్ అనే ఇస్తారు.